బీఆర్ఎస్ పార్టీ కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎంపీ ఎన్నికల ముందు కీలక నేతలు వరుసపెట్టి పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. చివరకు ఎంపీ అభ్యర్థులు కూడా గోడ దూకడంతో గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంతో 2 సార్లు ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ చిత్రం లిఖించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇది చంద్రగ్రహణమే. మరికొందరు ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో ఓడినప్పుడు కాంగ్రెస్ కూడా ఎదుర్కోనంత తీవ్ర సంక్షోభాన్ని బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన కేకే, కడియం శ్రీహరి వంటి దిగ్గజ నేతలు కూడా కాంగ్రెస్ కు క్యూ కట్టడం కేసీఆర్ కు మింగుడు పడిన విషయం. మరో 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ధీమాగా చెప్పిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రతిజ్ఞ చేసిన నాయకుడు ఇప్పుడు సొంతింటికి పడుతున్న బీటలను చూసి నివ్వెరపోతున్నారు. ఈ దయానీయ పరిస్థితికి కారణమెవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్ హవా వల్లే నేతలు పార్టీ వీడుతున్నారా? బీఆర్ఎస్ నాయకత్వ వైఫల్యం కారణం కాదా? తెలంగాణ ప్రజల కోసం అవతరించిన పార్టీని కేవలం కల్వకుంట్ల వంశ పార్టీగా మార్చడం వల్లే ఎగ్జిట్స్ పెరిగిపోతున్నాయా? బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్న నేతలందరూ కేసీఆర్ కుటుంబాన్ని వేలెత్తి చూపుతున్నారు. పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు తప్ప ఇతర నేతలకు ప్రాధాన్యం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత తప్ప ఎవరూ కనిపించడం లేదని కేశవరావు భగ్గుమన్నారు. కబ్జాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని కాంగ్రెస్ లో చేరబోతున్న కడియం కావ్య నేరుగా కేసీఆర్కే లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి ఉన్న వాళ్లను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి టీడీపీ, కాంగ్రెస్ల నుంచి వలస వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారనే విమర్శ మొదటి నుంచి ఉంది. కేసీఆర్ ఫ్యామిలీకి గంగరెద్దుల్లా తలూపే వాళ్లకు మాత్రమే అంతో ఇంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా పాతవే. సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉన్న నేతలకు పార్టీలో చోటు లేదని, కేసీఆర్ నియంతృత్వ పోకడలే పార్టీ ఖాళీ కావడానికి కారణమని చర్చ జరుగుతుంది. ఈటెల రాజేందర్ వంటి ప్రజాదరణ ఉన్న నేతలు దూరం కావడానికి ఇదే కారణమని అంటున్నారు. తమపై ఇన్ని విమర్శలు వస్తున్నా కల్వకుంట్ల లీడర్లు తప్పుదిద్దుకునే ప్రయత్నాలు చేయడం లేదు. దానికి బదులుగా తమ ఫ్యామిలీని మరింత హైలైట్ చేస్తున్నారు. తెలంగాణకు కేసీఆరే దిక్కు అని చెబుతున్నారు. ఉద్యమ అజెండాను పక్కన పెట్టి వ్యక్తి పూజను హద్దులు దాటిస్తున్నారు. కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమానికి మధ్య అవినాభావ సంబంధం ఎవరూ కాదనలేని సత్యం. కానీ 10 ఏళ్లు అధికారం చలాయించిన బీఆర్ఎస్ సబ్బండ వర్ణాలను ప్రభుత్వంలో, పార్టీలో భాగం చేసుకోలేకపోయింది. కేసీఆర్ కు, కేటీఆర్ కు ఎవరు జై కొడితే వాళ్లకే పదవులను పందేరం చేశారు. కాంగ్రెస్ది కుటుంబ పాలన అని విమర్శించిన కేసీఆర్ తాను అదే తప్పు చేశారు. పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తిని, భిన్నాభిప్రాయాలను ఆహ్వానించకుండా ఒంటెత్తుపోకడులు పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, మంత్రి పదవులు కేటాయింపు అన్ని విషయాల్లోనూ కేసీఆర్ ఫ్యామిలీదే అంతిమ నిర్ణయం. అభివృద్ధి కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ ప్రయాణాలు అన్నిటా కేసీఆర్ కుటుంబ సభ్యులే. నిజాం నిరంకుశ పాలనకు, ఆంధ్ర పాలకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సమాజానికి ఇది సహజంగానే జీర్ణం కాని విషయం. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ కు 2 పర్యాయాలు అధికారం అప్పగించిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ సాధిస్తుందని జాతీయ సర్వేల వెనుక ఈ సోషియో పొలిటికల్ డైనమిక్స్ ఉన్నాయి. గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్న బీఆర్ఎస్ నేతల్లో ఆత్మ విమర్శ, దిద్దుబాటు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్కే ద్రోహం చేస్తున్నారని పాతపాట పాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ ఒక మేరకు మాత్రమే పనిచేస్తుంది. అందర్నీ కలుపుకుపోతూ భిన్నాభిప్రాయాలను గౌరవించి సమస్యలను కలిసికట్టుగా అధిగమిస్తేనే పార్టీని, ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించడం సాధ్యమవుతుంది.